హలో మామ, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అయితే అవుతుంది మామ. ఇప్పుడే లేచా, వీడియో ఎడిటింగ్ చేద్దామని అయితే కూర్చున్నాను అనమాట. నిన్నైతే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాం మామ. వాటి ప్రైస్ ఎంత ఉందనేది అయితే వీడియోలో చెప్తాం. సో మనకి పుచ్చకాయ వచ్చేసి 11 రూపీస్ అయితే పడింది మామ, అంటే హోల్సేల్ రేటు. ఇది వచ్చేసి మనం 300 కేజెస్ అయితే తీసుకున్నాం. 11 రూపీస్ అంటే 12 రూపీస్ ముగ్గుతో పాటు పడిద్ది అనమాట. కర్బూజా వచ్చేసి 15 రూపీస్ అయితే పడింది మామ, అంటే ఇది ఒక 100 కేజెస్ అయితే తీసుకున్నాం అనమాట. కర్బూజా క్వాలిటీ కొంచెం డౌన్ అయితే ఉంది నాకు తెలిసి. జాంకాయ కూడా తీసుకున్నాం మామ. ఇది వచ్చేసి మనం అరకిలో 40, కిలో 70 అయితే అమ్ముతున్నాం అనమాట. ఇది వచ్చేసి 40 రూపాయలు అయితే పడింది మనకి కిలో. తర్వాత యాపిల్ మామ, యాపిల్ అయితే రేట్ బాగా ఉంది. ఇదైతే మనం 150 కిలో అయితే అమ్మామన్నమాట. 120 రూపీస్ మనకే పడింది కేజీ వచ్చేసి. తర్వాత గ్రేప్స్ వచ్చేసి 120, 100 అమ్మామమ్మ. ఇదైతే నాకు కొంచెం గుర్తులేదన్నమాట. యాపిల్ అయితే క్వాలిటీ బాగా వచ్చింది మామ. ఈరోజు యాపిల్ మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. ఒక హాఫ్ కేజీ అయితే మిగిలింది అనమాట. తర్వాత దానిమ్మకాయ అయితే రేట్ బాగుంది మామ. మార్కెట్లో చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట దానిమ్మకాయ రేట్ వచ్చేసి. ఇది కేజీ వచ్చేసి మనం 220, 230 అలా అయితే అమ్మామన్నమాట. తర్వాత వచ్చేసి పైనాపిల్, ఇవి కొన్ని తీసుకొని వచ్చాం మామ పీసెస్. మనకేమో కట్ చేయడానికి రావట్లేదు. ఇది అంటే మనం ఫ్రూట్స్ చేయడం ఇదే కదా కొత్త, పర్లేదు. ఇదైతే ఒకటి పీస్ వచ్చేసి 60 రూపాయలు అయితే అమ్మామన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ మామ, ఇది వచ్చేసి తెలిసిందే కదా దీని కాస్ట్ ఎలా ఉంటుందో. ఇదైతే పీస్ ఒకటి 100 రూపీస్ అయితే అమ్మామన్నమాట మనము. ఇవి చాలా అయితే మిగిలిపోయినాయి, ఎవరు తీసుకోలేదు. తర్వాత స్ట్రాబెర్రీ ఏదో అంటారు కదా దీన్ని. ఇదైతే ఒక బాక్స్ వచ్చేసి 60, 70 అయితే అమ్ముతున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ పర్ బాక్స్ అయితే పడింది. ఒక 20 రూపీస్ మార్జిన్ చూసుకొని అయితే అమ్ముతున్నాం. తర్వాత బ్లాక్ గ్రేప్స్ మామ, ఇవి సీడ్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇది 100 రూపీస్ కేజీ అయితే అమ్మామన్నమాట. మనకి 50 రూపీస్ అయితే పడింది. తర్వాత మామ ఇంకా వెజిటేబుల్స్లోకి వచ్చేసరికి ఆలు అయితే తీసుకున్నాం. అంటే ఈరోజు ఒక 10 వెరైటీస్ అయితే తెచ్చామన్నమాట. ఎందుకంటే ఫ్రూట్స్ తీసుకొచ్చాం కదా ఈరోజు. సో వెజిటేబుల్స్ ఎక్కువ తేడానికి కుదరలేదు. ఆలు వచ్చి మనకి 25 రూపీస్ అయితే పడింది. ఇది కవర్ వచ్చేసి మనకి సొరకాయ కవరు ఒక 150 అయితే పడింది మామ. మనకి 12 పీసెస్ 13 పీసెస్ వచ్చినాయి అనమాట. తర్వాత దోసకాయ వచ్చేసి మనకి ఎంత 20 రూపీస్ అయితే పడింది పర్ కేజీ వచ్చేసి హోల్సేల్ రేట్. 20 కేజీస్ బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత వచ్చేసి మ్యాంగో మామ, 35 రూపీస్ అయితే పడింది అనమాట. నేను తీసుకున్నప్పుడు అయితే 30 ఉంది. ఇది ఈరోజు అయితే 35 అయిందనమాట. సో 5-10 రూపాయలు అటు ఇటు ఉంటుంది అనమాట మార్జిన్. తర్వాత అరటికాయ గెల కూడా తీసుకున్నాం కర్రీది. ఇది వచ్చేసి మనకి 350 రూపీస్, 400 ఉంది ఇది. తర్వాత డ్రమ్ స్టిక్స్ మామ, ఇదైతే 30 రూపీస్ పర్ కేజీ అయితే ఉన్నాయి అనమాట. 1, 10, 20కి 3 అట్లా ఇచ్చేసాం అనమాట. స్టార్టింగ్లో, ఎండింగ్లో అయితే 4 ఇచ్చేసాం 20కి. తర్వాత టమాటా రేట్ అయితే పెరిగింది మామ. మళ్ళీ ఇప్పుడు 400 బాక్స్ మామ. ఇది క్వాలిటీ కూడా అంత మంచిగా అయితే లేదు. ఇది టమాటా అయితే పెరిగింది మామ. ఇంకా మిర్చి కూడా పెరిగింది చాలా రోజుల నుండి, ఒక 10 డేస్ నుండి అయితే మిర్చి రేట్ హైలోనే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ పర్ కేజీ హోల్సేల్ రేటే పడుతుంది అనమాట. తర్వాత క్యారెట్ వచ్చేసి 25 రూపీస్ పడింది మామ. ఇది కొంచెం పెరిగిందనమాట. మళ్ళీ మొన్నటి వరకు మనకి 18 అలా ఉండే కదా, ఇప్పుడు 25 అయితే అయింది. ఇది దొండకాయ మామ, మనం మొన్న తీసుకొచ్చాం కదా అదే అనమాట. ఇది ఇంకా అయిపోలేదు. ఇది వచ్చేసి మనకి 35 to 40 ఆ రేంజ్లో అయితే ఉంది కదా చెప్పాను. తర్వాత బీట్రూట్ మామ, ఇది 20 రూపీస్. ఇది కూడా మొన్నటిది అనమాట. బీట్రూట్, దొండకాయ నాటు దొండకాయ కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది. సో అందుకని కొంచెం ఎక్కువ వేసామన్నమాట. తర్వాత బెండకాయ మామ, ఇది కొంచెం క్వాలిటీ బాగాలేదు కానీ పర్లేదు, బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ పర్ కేజీ అయితే పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో మామ, ఇది ఒక 5 రూపీస్ అయితే పెరిగింది. మొన్నటి వరకు 20 ఉండే కదా, ఇప్పుడు 25 రూపీస్ అయితే అయిందనమాట. సో ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం 50 కేజీస్ది. తర్వాత క్యాబేజ్ కూడా మొన్నటిదే మామ. ఈరోజు మనం జస్ట్ 10 వెరైటీస్ అయితే తీసుకుని వచ్చాం, ఎందుకంటే ఫ్రూట్స్ తీసుకుని వచ్చాం కదా. సో ఇవి అయితే 10 వెరైటీసే తీసుకుని వచ్చాం. కాకరకాయ కూడా తీసుకురాలేదు ఈరోజు. కాకరకాయ రేట్ ఎట్లాగో ఎక్కువ ఉంది, అందుకని అయితే తీసుకురావట్లేదు అనమాట. 700 అలా ఉంది బ్యాగ్. కీరా కూడా మొన్నటిదే మామ. ఇదైతే అంటే ఈరోజు ఎలా ఉందంటే సగం నిన్నటివి సగం ఈరోజు ఇలాగ అయితే అయిందనమాట. చామగడ్డ అయితే ఇది 4 డేస్ బ్యాక్ అనుకుంటా. చామగడ్డ అయితే మనకి ఎన్ని రోజులు అయినా ఉంటుంది, ఒక 10 డేస్ దాకా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఇది దీన్ని బస్తా వేసామమ్మ, అందుకే మనకి మంచి క్వాలిటీ చూసుకొని ఒకటి బస్తా అయితే వేసేసా డైరెక్ట్. తర్వాత క్యాప్సికమ్ కూడా తెలిసిందే కదా, 35 రూపాయలు ఇది కాస్ట్ వచ్చేసి మనకి. 35, 40 ఆ రేంజ్లో అయితే ఉంది. గోరుచిక్కుడు అయితే 45, 40 ఆ రేంజ్లో అయితే ఉంది మామ రేట్ వచ్చేసి. పర్లేదు క్వాలిటీ.
అంటే అంత లేదు కానీ ఏదో ఉంది లైట్గా. తర్వాత పల్లి వచ్చేసి తెలిసింది కదా మామ, ఇదైతే నాటు పల్లి వేసామన్నమాట మనము, 35 రూపీస్ పర్ కేజీ. సో చూసారు కదా మామ, ఇదైతే మన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే ఎంత అయింది అనేది అయితే చెప్తా చూడండి. వెజిటేబుల్స్ వచ్చేసి మనకి 6500 అయితే అయింది మామ. ఒక 10 వెరైటీస్ అయితే తీసుకొని వచ్చాం. ఫ్రూట్స్ కూడా 10 వెరైటీస్ అయితే తీసుకొని వచ్చాం అనమాట. అది వచ్చేసి మనకి 11,000 అయితే అయింది. సో టోటల్ వచ్చేసి 17,500 అయితే అయింది అనమాట. మనం ఒక సేల్ వచ్చేసి 18,500 వరకు అయితే అయింది. నేను స్క్రీన్ షాట్స్ అవి పెట్టట్లేదు అనమాట. ఈరోజు కొంచెం మార్నింగ్ ఇప్పుడే లేచా కదా, అవి స్క్రీన్ షాట్స్ తీసుకోలేదు మాతో, అంటే వేరే ఫోన్లో ఉన్నాయన్నమాట అవి, అందుకని తీసుకోలేదు అనమాట. జస్ట్ వీడియోలు చెప్పేస్తున్నాను మీకు. సో మనకు వచ్చేసి ఒక 1000 రూపీస్ అట్లా ప్రాఫిట్ అయితే వచ్చింది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే చాలా మిగిలినాయి మామ. అవి ఈ రోజు అమ్మి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది అయితే చెప్తాను అనమాట. సో వీడియో ఇప్పటివరకు చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. రేపు మళ్ళీ కలుద్దాం మామ వీడియోలో. బాయ్.